ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రేట్ యంగ్ అండ్ ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ జర్నీ కోసం. ఘంటసాల బలరామయ్య గారి వారసుడే ఈ ఘంటసాల సాయి శ్రీనివాస్. అతడే మన ఎస్ఎస్ తమన్. కానీ ఎప్పుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేసుకోకుండా తన టాలెంట్ మీద నమ్మకంతో 12 ఏళ్ల వయసు నుండి మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్ తో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అయితే చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన తమన్ 60,000 రూపాయల ఇన్సూరెన్స్ మనీ వస్తే ఆ డబ్బుని వాళ్ళ ఫ్యామిలీ తమన్ కి మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్ గుర్తించి డ్రమ్స్ ని కొనిచ్చారు. అప్పటి నుంచి మొదలైంది తన మ్యూజిక్ జర్నీ. తర్వాత తమన్ శివమణి, కోటి గారి లాంటి వ్యక్తుల దగ్గర చేరారు. సినిమాల కన్నా ముందు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కి వెళ్లేవాడు. అయితే తనకి మూవీ ఛాన్స్ వచ్చింది బాలయ్య బాబు నటించిన భైరవ ద్వీపం మూవీతో. ఈ మూవీకి వర్క్ చేసినందుకు తమన్ కి దక్కిన రెమ్యునరేషన్ 30 రూపాయలు. తరువాత డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసినటువంటి బాయ్స్ మూవీలో నటుడుగా పరిచయం అయ్యాడు. తరువాత మ్యూజిక్ డైరెక్టర్ కన్నా ముందు దాదాపు 1000 సినిమాలకి డ్రమ్మర్ గా వర్క్ చేశాడు తమన్. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు తమన్. ఒక్కడు మూవీ నుండి బిల్లా మూవీ వరకు మణిశర్మ గారి దగ్గర వర్క్ చేసిన తమన్ కి 2009లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిక్ మూవీతో ఒక మంచి అవకాశం వచ్చింది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టి మ్యూజిక్ లో ఒక కొత్త ధనాన్ని పరిచయం చేశాడు తమన్. అక్కడి నుంచి మొదలైన తన మూవీ జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగింది. తమన్ ఇచ్చే సాంగ్స్ కన్నా ఆయన ఇచ్చే ఆర్ఆర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, ఆయన కాంచనా మూవీకి ఇచ్చిన ఆర్ఆర్ చాలా మందికి నిద్ర లేకుండా చేసింది. దాదాపు ఇప్పటి వరకు 130 సినిమాలకు పైగా మ్యూజిక్ అందించాడు తమన్. 7,000 స్టేజ్ షోలు కూడా ఇచ్చాడు. 111 గ్రూప్స్ లో డ్రమ్మర్ గా వర్క్ చేశాడు. కోటి గారి దగ్గర వర్క్ చేసి మణిశర్మ గారి శిష్యుడిగా వచ్చి తనకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేసుకుని TFI లో ఒక ట్రెండ్ సెట్ చేసి ఆర్కెస్ట్రేషన్ లో బ్రిలియంట్ అవుట్పుట్స్ ఇస్తూ అంతరించిపోతున్న మ్యూజిక్ ని ట్రెండ్ కి తగ్గట్టు అప్డేట్ చేస్తూ అవకాశం గొప్పదని నమ్మి దాన్ని ఉపయోగించుకుంటూ ప్రతి మూవీకి ఏదో కొత్తదనాన్ని ఇవ్వాలన్న తన తపనతో ముందుకు దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కి రెడ్ FM విషెస్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ FM.